ఈ వీడియోలో వచ్చేసండి ఆల్ ఇన్ వన్ కారము అంటే చిట్ల పొడి అంటే ఇడ్లీకి దోశలకి మరియు కర్రీస్ ఉంటాయి కదండి ఫ్రై కర్రీస్ కావచ్చు ఏ కర్రీస్కైనా ఈ పౌడర్ వేస్తే చాలా బాగుంటుందండి ఎలా చేస్తానో చూద్దాం ప్రపంచం ఈరోజు ఈ వీడియోలో వచ్చేసండి ఇడ్లీ కారము ఎలా తయారు చేయాలో చూద్దామండి నా స్టైల్లో అంటే కొంతమందికి ఓన్లీ మిరియాలు కారం ఎక్కువగా ఉండేటట్టుగా కొట్టుకుంటారు బట్ నేనేంటంటే ఆల్ ఇన్ వన్ కారం లాగా అన్ని పప్పులు వేసి అన్నీ వేసి చేస్తానన్నమాట అంటే గబుక్కున ఇడ్లీకి కొంచెం జలుబైన ఆ టైంలో కొంచెం వేడివేడి అన్నంలో కారం వేసుకొని తిన్నా కూడా బాగుంటుంది అనమాట ఒక్కొక్కవేళ మనము కర్రీ చేయకపోయినా కూడా వేడివేడి అన్నంలో ఈ కారం వేసుకొని తింటే కూడా అమృతంలాగా ఉంటుందండి నెయ్యి వేసుకొని తింటే అది కూడా మనం ఇంట్లో చేసిన నెయ్యి కాబట్టి అందుకని ఇలా ఒక 1 మంత్కి అలా ఒకసారి చేసి పెట్టుకుంటానండి అన్ని పప్పులు వేసి ఎండుమిర్చి వేసి అన్నీ వేసి చేసుకుంటాను మనకి బాగుంటుంది అనమాట మరి కారం మరి ఘాటుగా లేకుండా అలా ఉంటుంది అనమాట అంటే కొంతమందికి ఘాటు నచ్చదు కదా అందుకని మరి నేను ఎలా చేస్తాను ఏంటి నా స్టైలు మరి చూడండి వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇది చూడండి ఫస్ట్ మనకి కారం అనగానే గుర్తుకొచ్చేది ఎండుమిర్చి మిరియాలు అండి మెయిన్ ఇవైతే ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ మిగతా అన్నీ ఇందులో అన్నీ ఉండాల్సిన అవసరం కూడా లేదు మెయిన్ అయితే ఎండుమిర్చి ఉండాలి మనము కారం పొడి అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఎండుమిర్చి తర్వాత మిరియాలు అండి ఇవి మన టెర్రస్ గార్డెన్లోవే మిరియాలు హార్వెస్ట్ చేసి ఇలా రెడీ చేసుకున్నాను మన గార్డెన్లో వచ్చిన కరివేపాకు ఫ్రెష్దేనండి అంటే ఆయిల్లో వేసి ఇలా చేసుకుంటాను అంటే ఫ్రెష్ కడిగేసి కొంచెం గాలికి ఆరపెట్టాను మరీ డ్రై చేయకుండా ఊరికే జస్ట్ గాలికి అలా ఆరపెట్టాను అనమాట చూడండి వెల్లుల్లిపాయ కారం కూడా చాలా మంచిదండి పిల్లలకు అప్పుడప్పుడు కనీసం ఒక నెలకు ఒక రోజైనా వెల్లుల్లిపాయ కారం చాలా మంచిది అనమాట వెల్లుల్లిపాయనే చాలా మంచిది మనకి తెలుసు 50 గ్రామ్స్ తీసుకున్నానండి వెల్లుల్లిపాయ ఇంగ్రీడియంట్స్ అన్నీ మళ్ళీ ఒకసారి చూద్దామండి చూడండి ఎండుమిర్చి 100 గ్రామ్స్ మిరియాలు 50 గ్రామ్స్ ఇది 100 గ్రామ్స్ ఇది 100 గ్రామ్స్ ఇది 100 ఇది 100 మినపప్పు 100 శనగపప్పు 100 ఇది మాత్రం 50 ఇవి 10 గ్రామ్స్ జీలకర్ర ధనియాలు 10 గ్రామ్స్ ఇది కరివేపాకు అటు ఇటు ఎంతైనా వేసుకోవచ్చు అండి ఇవి 50 గ్రామ్స్ అండి మరి ఏంటో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా అండి స్టవ్ దగ్గరికి వచ్చేసాను నేనైతే నెయ్యితో వేయించుకుంటానండి మన ఇంట్లో చేసిన నెయ్యి అండి అమృతం లాగా ఉంటుందండి అసలు వేడి అన్నంలో కారం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి కరివేపాకు మనం ఎంతైనా వేసుకోవచ్చండి మన చెట్టుది ఆల్రెడీ కడిగి గాలికి ఇలా పెట్టేసుకున్నాను ఎంత వేసుకుంటే అంత మంచిదండి ఇలా ఆకును ఇలా అంటే పొడి పొడి అవ్వాలండి అంటే నేను అలాగే చూసుకుంటాను ఇప్పుడు ఇది ఇంకా వేగలేదు కదా పొడి పొడి అవుతాయి అన్నమాట అలా అన్నీ కూడా దోరగా వేయించుకోవాలండి కొంచెం ఇది మనము పచ్చి ఆకు కాబట్టి కొంచెం టైం పడుతుంది అంతే ఎన్ని రోజులైనా ఉంటుందండి ఇది 1 మంత్ అనే కాదు కానీ ఘాటు పోతుందని చెప్పేసి నాకు ఉండదులేండి 1 మంత్ కంటే కూడా ఎక్కువ ఏం రాదు ఇది కరివేపాకు వేగిందండి కరివేపాకు తీసుకొని పక్కన పెట్టేశానండి తర్వాత వచ్చేసి జీలకర్ర అండి జీలకర్ర కూడా వేయించేసుకున్నానండి దోరగా సిమ్లో పెట్టి తర్వాత వచ్చేసి ధనియాలండి అవి ధనియాలు కూడా వేసేసుకున్నానండి అన్నీ ఒకసారి వేసుకోవద్దండి ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా టెంపరేచర్ని తీసుకుంటాయి కాబట్టి కొన్ని సన్నగా ఉంటాయి కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి పప్పులు కూడా అన్నీ నేను దానికి సపరేట్గా వేయించేసుకుంటానండి ఎప్పుడైనా సరే ధనియాలు కూడా వేగాయండి తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పెసరపప్పు అండి ఇంకా పెసరపప్పు కూడా చక్కగా దోరగా వేయించేసుకున్నాను ఎంత మంచి స్మెల్ వస్తుందండి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఎంత మంచి స్మెల్ అండి అవి దోరగా వేగుతుంటే అంత చక్కటి స్మెల్ అనమాట పెసరపప్పు వేగింది కదండి ఇప్పుడు కందిపప్పు అండి ఆయిల్లో వేయించుకోకూడదు ఎంత మంచి స్మెల్ వస్తుందో కందిపప్పు వేగుతుంటే భలే ఉంటుందండి ఈ పప్పులతో మనకి ఇడ్లీకైనా దోశకైనా అన్నంలోకైనా అలా ఒకసారి మన నెలకు ఒకసారి చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఇంత లేకపోయినా కొంచెమైనా చూడండి ఇది కూడా వేయించుకుంటాను పప్పులు మంచిదండి ఇలా మనం పప్పులతోటి చేసుకొని పెట్టుకుంటే
కొంతమంది ఓన్లీ పల్లి కారం అని, నువ్వుల కారం అని, ఓన్లీ కరివేపాకు కారం అని అలా కూడా నేను చేస్తానండి. కానీ మీకు నేను ఇలా కూడా చేస్తాను, అందుకని మీకు ఇలా కూడా చూపిస్తున్నాను అనమాట. అన్ని పప్పులు వేసి కూడా బాగుంటుంది కారం. ఇందులో ఏ పప్పు తక్కువైనా పర్వాలేదండి. మిరియాలు కూడా వేయించుకుంటున్నానండి, ఎందుకంటే కొంచెం ఏదైనా పచ్చదనం ఉంటే పోతాయండి. ఇవన్నీ లైట్గా అనమాట వేయించేసుకుంటే మనకి, ఇప్పుడు ఇవి మన టెర్రస్ గార్డెన్లో వచ్చిన మిరియాలేనండి. నల్లగా అయ్యేటట్టు కాదు, కొంచెం సిమ్లో పెట్టుకొని అలా చూడండి. మినపప్పు కూడా వేసాను. ఇది కూడా దోరగా వేయగాలండి. మినపప్పు కూడా వేగుతుంటే భలే మంచి స్మెల్ వస్తుందండి. చూడండి, మినపప్పు కూడా దోరగా వేగుతుందండి. దోరగా అంటే ఇవన్నీ వేయించేసుకున్నాను. పప్పులు, కందిపప్పు, ఇంకొక శనగపప్పు ఉందండి, మిరియాలు కూడా వేయించేసుకున్నా. ఇవి తీసేసుకుందామండి. చూడండి, శనగపప్పు కూడా వేయించుకుంటున్నాను. అన్ని పప్పులు అయిపోయినాయండి. రెడ్ దాల్పప్పు, మినపప్పు అన్నీ అయినాయండి. చింతపండు కూడా వేయించేసుకుంటానండి. కొంచెం కరివేపాకు అయిపోయింది. ఉప్పు కూడా వేయించుకుంటాను. ఎందుకంటే ఉప్పు అదే అంటున్నాను కదా, కొంచెం ఏదన్నా మనకి పదునులాగా ఉంటే పోతాయండి, అంతే. దాని గురించి ఇది కూడా దూరగా వేగింది, తీసేసుకున్నాము. ఉప్పు కూడా అండి కొంచెం అండి, లైట్గా, ఏం కాదు, కొంచెం అనమాట. దొడ్డుపై యూజ్ చేయాలండి. హిమాలయాల వాళ్ళది దొడ్డుప్పు ఉంటుంది కదండి, అది యూజ్ చేయాలి. లైట్గా కొంచెం చూడండి, చిట్పట్ అంటుంది, అంతే. ఏమట తీసేసేయాలి. కొంచెం ఆ వేడే సరిపోతుందండి, పెనం వేడి. లాస్ట్కి మిర్చి అండి, ఎండు మిరపకాయలు వేయించుకోవాలి. కొంచెం నెయ్యి వేస్తున్నా అండి. మనకి ఫస్ట్ వేసాము నెయ్యి, తర్వాత కరివేపాకు వేసాము నెయ్యి, తర్వాత అన్నీ వేయించుకున్నాము. ఇప్పుడు చూడండి, ఎందుకంటే ఘాట్ వస్తుందని ఇంక లాస్ట్కి పెట్టానండి. ఇవి లాస్ట్కి జస్ట్ సిమ్లో అండి, స్టవ్ సిమ్లో పెట్టుకొని ఊరికే జస్ట్ ఒక 2-3 minutes. ఆ వేడి కూడా ఆల్రెడీ కూడా వేడిగా ఉంటుంది. అన్నీ ఆల్మోస్ట్ అలా అయిపోయినాయండి. లాస్ట్కి చింతపండు పెడతాను, ఆ వేడికి ఇది అయిపోతుంది. కొంతమంది చూడండి, అన్నీ వేయించేసుకున్నామండి మొత్తము. ఇప్పుడు వీటన్నిటిని అన్నీ వేయించేసుకున్నానండి. లాస్ట్కి ఇవి కూడా వేసేస్తున్నాను, వెల్లుల్లిపాయలు. స్టవ్ కట్టే ముందు చింతపండు, ఇలా చింతపండు ఆ వేడికి ఇది అయిపోతుంది. చింతపండు ఇది స్టవ్ కట్టేస్తానండి. చూడండి, అప్పుడే వేగిపోయినాయి, కలర్ నలుపు వస్తుంది. మరి నలుపు రానేద్దండి, ఇంకా వేడికి అయిపోతుంది. మనం ఇవన్నీ మిక్సీకి వేసుకుందామండి. కట్టేస్తున్నాను, స్టవ్ కట్టేసాను. ఆ వేడికి ఇవన్నీ అయిపోతాయి. ఇప్పుడు ఒక్కొక్కటి మనము వేసుకుందామండి. పప్పులు వేసుకుందాం ఫస్ట్. అలా ఒక్కొక్కటి పప్పులు వేసి మిక్సీకి వేసుకుందామండి. అన్నీ వేసేసుకుందామండి, కలిపేసుకుందాం. మిక్సీకి వేసుకొని, పెద్ద మిక్సీ జార్లో అయితే అన్నీ ఒకటేసారి వేసుకోవచ్చండి. నేను చిన్న జార్ తీసుకున్నాను, అందుకని మ్యాక్సిమం ఇది జీలకర్ర పొడి అన్నీ అలా ఒక్కొక్కటి అలా వేసుకుంటూ, మిరియాలు, ధనియాలు ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాను. ఇంకో ట్రిప్కి చిన్నగా ఉంది కాబట్టి మిక్సీ, ఇంకో ట్రిప్కి ఇంకా వేరే పప్పులు వేసుకుందామండి. ఇంకో ట్రిప్పుకు వేరే పప్పులు వేసుకుందాము, మిక్సీ పట్టేసుకుందామండి. ఈ వేడికి ఇంకా సరిపోతుందండి చింతపండుకు వీటికి, అందుకని ఆ కడాయిలో అలాగే ఉంచేసాను. మనం మిక్సీ పట్టేలోపు ఆ వేడికి అది అవుతుంది. మెత్తగానే ఉండాలండి, మరి బరక ఉండొద్దు, కొంచెం మెత్తగానే ఉండాలి. ఇవన్నీ ఇలా మొత్తం అన్ని పౌడర్లు మిక్సీ వేసేసుకుందామండి. ఎండుమిర్చి అన్నీ లాస్ట్ కలిపేసుకుందాం, అయిపోతుంది. అన్ని పప్పులు కూడా అండి ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకొని అండి అన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఇవి కరెక్ట్ కొలత అండి. ఉప్పు కావచ్చు, ఇవన్నీ నేను పెట్టిన పప్పులన్నీ కరెక్ట్ కొలత అండి. అవన్నీ కలుపుకొని ఒక పెద్ద జార్ తోటి మనము మళ్ళీ ఒకసారి రౌండ్ మిక్సీ తిప్పేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా నేను బాగా డబ్బాలోకి పెట్టుకున్నానండి. గాజు డబ్బాలోకి ఇలా పెట్టేసుకున్నాను. ఏ టైట్గా ఉన్న అవి ఏవైనా తీసుకొని జార్స్
ఇలా నింపి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. మరి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.